మమ్మల్ని పోలీసులు ఆపారు. సో చెక్ చేశారు. కారు నన్ను తిట్టుకుంటుంది. చపాతి మామ అయిపోయింది, చపాతి మామ. బ్యాక్గ్రౌండ్ షర్ట్ మ్యాచింగ్ అయిపోయింది కదండి, రెండు మ్యాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ లాగ్. మార్నింగ్ టీ తాగుతున్నాను. మార్నింగ్ అంటే మధ్యాహ్నం కూడా టీ తాగుతున్నాను. మార్నింగ్ స్కూల్లో జిన్ను దించేసాను. మా విన్ను యథావిధి ఇక్కడ పడుకున్నాడు. సో ప్రజెంట్ అయితే మనము ఈరోజు ఒక పార్టీ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి. పెద్దపల్లి ఉంది. వీళ్ళైతే పెద్దపల్లికి సంబంధించి వీడియోస్ చేస్తాను ఈరోజు. మళ్ళీ వాతావరణం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే మబ్బు పట్టే ఉంది, ఎండ రావడం లేదు కంప్లీట్లీ. రేపు వచ్చేసి మళ్ళీ పౌర్ణమి, అంటే రేపు ఎల్లుండి, రేపు మహారాష్ట్ర వెళ్తాం కావచ్చు. చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనే పరిస్థితులు బట్టి. సో మీరు కూడా దత్తాత్రేయ టెంపుల్కి ఎంతమంది వెళ్ళే వాళ్ళలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళరా దత్తాత్రేయ టెంపుల్స్కి. ఈరోజు మన ఫుడ్ ఏమైంది, ఫుడ్ ఏం వండినారు? మార్నింగ్ సొరకాయ పప్పు అవుతుంది. సొరకాయ పప్పు పెట్టి తాగిన మళ్ళీ పాలు అవుతున్నాయి. ఇట్లా డైలీ 2 times టీ. ఇవాళ రిసెప్షన్ ఉంది. నువ్వు వస్తున్నావా లేదా? మామయ్యుడు నవ్వుతా, వస్తున్నావా లేదా? ఎందుకు అంటుకుంటాను అట్లా? ఎవరన్నా మాకు వడువు పిలిచారు, పెళ్ళికి పిలిచారు, రిసెప్షన్ పిలిచారు. ఎందుకు పిలిచారు వాళ్ళు? రమ్మనే కదా. ఒకదానికి వచ్చి ఇంకోరు రాకన్నారా? అంటే అప్పుడు వర్క్ ఉండే రాక నీకు వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు కదా, నీకే తెలియదా? సో ఇవాళ అయితే పోతాం, అందరం కలిసి రిసెప్షన్ పోతున్నాం. అడిగిళ్ళు, నేను కూడా అడిగిళ్ళు. మరి ఆడ ఆ ఎంగేజ్మెంట్ రోజు కూడా నేను కూడా అడిగిళ్ళు. నచ్చినావా? అంటే నేను రాకపోతే నిన్ను పోతే ఎట్లా అడుగుతారో చెప్తారు. నేను పోయినప్పుడు నేను కూడా అట్లా అడిగిళ్ళు, తెలవాలని చెప్పేసి రాలే. సో ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ మమ్మల్ని అమ్మను నన్ను ఇద్దరు పిలుస్తారు. నేను ఒకటి అమ్మని అడుగుతారు, అమ్మ ఒకపోతే నన్ను అడుగుతారు అనమాట. సో అమ్మ మాత్రం ఇవాళ తెలిసింది, అమ్మ పోయింది కదా, ఫంక్షన్కి పోయింది. వరం రాలేదు చెప్పేసి అడిగిందట. నేను పోయినప్పుడు అమ్మ లేదా, అమ్మ రాలని కూడా అడిగిండు. సో విషయం తెలియాలని చెప్పేసి ఆ రోజు పోలే. కానీ ఇప్పుడు మాత్రం రిసెప్షన్ అందరం పోతున్నాం. మళ్ళీ ఇక్కడ జున్ను వాళ్ళ స్కూల్లో, జున్ను వాళ్ళ స్కూల్కి వచ్చాము. వాళ్ళు ఏంటి ఇవాళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగిందనమాట. ఇది కదా, ఇవాళ అంతా ఎక్స్పో పెట్టారు. క్రాఫ్ట్స్ అన్నాయి, ఓకే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని కూడా. ఇక వచ్చేసి బయలుదేరుతున్నాము. జున్ను ఏమైనా వేసినావా? ఏం చేయలేదు కదా, జున్ను ఏం చేయలేదు. వెళ్తున్నాం ఇంకా 10 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. సో ప్రజెంట్ అయితే జున్ను తీసుకొని వచ్చేసాము. నిన్ను సాహసిస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి నవ్వు పెద్దపల్లి టువర్డ్స్ గోదావరిఖాన్ రోడ్ వెళ్ళాలి ఈరోజు. సో మా అన్నయ్య కొడుకుది రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ పార్టీకి వెళ్ళాలి. అందరైతే రెడీ అవుతున్నారు. బయట వాతావరణం అయితే కొంచెం మామూలుగా అయిపోయింది. మబ్బు లేదు, బాగా ఎండ లేదు, ఏది లేదు. సో ప్రజెంట్ అయితే ఇవాళ కార్లో వెళ్దాం. జున్ను నువ్వు వస్తావా? జున్ను అడుగుదాం, వస్తావా? నిద్ర వస్తుందా నీకు? నిద్ర వస్తుందా జున్నుకు? కొత్త లేవా? బట్టలు లేవా? అయితే జున్నుకు కొత్త బట్టలు లేవట. సో జున్ను ఇంట్లో ఉంచుదామా, తీసుకెళ్దామా? ఊరికే అంటున్నాం కదా, జున్ను తీసుకొని వెళ్తాం మేము కూడా. చూసారా, విన్ను నాన్న రెడీ అయ్యిండు. రెడీ అయినావా? ఎటు పోతున్నావు? బయటికి పోతున్నావా? నైల్ పాలిష్ పెట్టుకున్నావు నువ్వట? రెడీ అయ్యిండు, బ్లేజర్. బయటికా పోదాం, అందరు వస్తారు. అందరు వచ్చినాక అందరు తీసుకొని పోదాం, ఓకేనా? పోదాం, అందరం పోదాం. అందరం పోదాం. ఫైనల్గా అయితే టైం వచ్చేసి 4 గంటల 20 నిమిషాలు అవుతుంది. అమ్మ రెడీ అయిపోయింది. మొత్తానికి మా అమ్మని కూడా రిసెప్షన్ తీసుకెళ్తున్నాను. అప్పుడు మార్నింగ్ వచ్చేసి రానుంది కదా, తీసుకెళ్తున్నాను. ఆ విన్నేమో ఏడుస్తున్నాడు. అయ్యో అందరూ అర్థమైతలేదు కానీ ఓకే. మా విన్ను అనే అన్నం తింటున్నాడు ఇప్పుడు వెళ్ళే టైంకు. ఆడికి ఏం తింటాడుగా ఫంక్షన్లా కదా, ఇక్కడ తింటే. నువ్వు తిన్నావా? స్కూల్కి వచ్చాక తిన్నావా? డ్రెస్సులు అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు తింటారట. రెడీ అయిందా మీరు? రెడీయా? ఈయనే ఉండండి. బాయ్. కార్కియా ఉంచుకో. నానమ్మ కూడా రెడీ అయింది, నువ్వు కూడా రెడీ. ఈయనే ఉండండి, మేము పోతాను. బాయ్, టాటా. నేను పోతానా? బాయ్. కార్కి అతే బాయ్, టాటా. నువ్వు వస్తావా? ఏడోకి తీసుకోతా. వినడానికి ఆగన్నట, వస్తాడట, తొందరపడ్డా వేసుకుంటాను. నేను వెళ్తున్నా బాయ్ కిందికి. నువ్వు అమ్మతోనరా, అమ్మ నాన్నమ్మ తీసుకొని రా. నానమ్మ తీసుకొని రా నువ్వు. కారు డస్ట్ పట్టుందా, గాలి అన్నీ ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయా చెక్ చేయాలి ఒకసారి. ఇందులో కొంచెం గాలి తగ్గినట్టుంది. ఫ్రంట్ వెళ్దామా? క్యాట్ ఉందా? వైట్ క్యాట్ ఉందా? బ్లాక్ క్యాట్? ఓకే సరే వెళ్దాం. ఇక
చలో చలో వెళ్దాం. కారు నన్ను తిట్టుకుంటుంది. తింపినప్పుడు ఫుల్ దింపేది, రోజు రికామ్ లేకుండా. రోజు 400 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరిగేది. ఇక తిరగకుండా అసలు ఏం మొత్తానికి తిరగట్లేదు, పక్కన పెట్టేసినట్టు అయిపోయింది కారు. కదా జున్ను, మన కారు ఎడుతుంది కదా, తిరుగుతలేమని చెప్పేసి బండి పట్టుకొని తిరుగుతానని చెప్పేసి ఫీల్ అవుతుంది కారు. టైర్లలో గాలి తగ్గింది, ప్రజెంట్ పెడుతున్నాను ఎమర్జెన్సీ మోటార్ మన 36 పెడుతున్నాను, ఇప్పుడు 35.5 వచ్చింది. సో కంప్లీటెడ్ నౌ. టైం 5:23. పెళ్లి పత్రిక తెచ్చిలా. సో మా ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే టైం 5:24. అమ్మ జున్ను ముందర కూర్చున్నారు, వెనకాల ఎవరెవరు కూర్చున్నారు, అక్క, ఝాన్సీ, పిల్లలు, పిన్ను అది కూర్చున్నారు. ప్రజెంట్ అయితే మనము మళ్ళీ కిసాన్ నగర్ నుంచి అయితే బయలుదేరాము. ప్రజెంట్ అయితే మనం సుల్తానాబాద్కి వచ్చాము. సాయంత్రం 6 అవుతుంది టైం. మా జున్ను అయితే ఇక్కడ నిద్రపోతున్నాడు. సో సుల్తానాబాద్ దాటిన తర్వాత నెక్స్ట్ పెద్దపల్లి. మా కార్ ఎక్కడనే జున్ను విన్ను నిద్ర వేయాలన్నమాట. ప్రజెంట్ వచ్చేసి ఫంక్షన్కి వచ్చాము, ఎవ్వరు రాలేదు ఇక్కడ. పెద్దపల్లిలో ఫంక్షన్కి వచ్చాము, ఇంకెవ్వరు రిసెప్షన్కి ఎవ్వరు ఇంకా రాలేదు. డెకరేషన్ నడుస్తుంది. మేము వచ్చాము 6 గంటలకు టైం పెట్టారు. ప్రజెంట్ అయితే 6:20 అవుతుంది. ఇక్కడ డెకరేషన్ స్టేజ్ మీద నడుస్తుంది. సో డైరెక్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయి వెళ్దాం. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఫంక్షన్ హాల్ ఉండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ప్రజెంట్ అయితే జున్ను విన్నుతో దిగుతున్నాము. ఓకే ఓకే. చాలా వస్తుంది గాలి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. బయట పోతే ఉడుకొస్తుంది, గాలి కింద చల్లగా కదా. విన్ను జున్ను నీకు ఉడుకొస్తుంది, చల్ల ఉడుతుంది, చల్ల ఉందా? ఇద్దరికి లేచింది ఇప్పుడే జున్ను. ఆద్విక ఎల్కేజీ వచ్చింది. ఇక్కడ మామ అవుతాడు అన్నట్టు, చపాతీ మామ అయిపోయింది. చపాతీ మామ. ఆద్విక నీకు నేర్పిస్తాడు, మామ నేర్పిస్తాడు నీకు. మా విన్ను నేర్పిస్తాడు చపాతీ చేసుడు కదా. జున్ను నేర్పిస్తాడు చపాతీ. సో అందరం వచ్చాము. ఇంకా టైం వచ్చేసి 7:15. వెయిటింగ్ టు గో టు ఫంక్షన్ హాల్ అనమాట. అక్కడ మా కొడుకు కూర్చున్నాడు అక్కడ. టైం 7:20. ఓకేనా జున్ను? జున్ను నిద్ర వస్తుందా? జున్నుకు ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతుందా? సో వెళ్దాం, ఫంక్షన్ హాల్కి వెళ్దాం. ఇంకా పోతున్నాడు మోరగో. కార్ అక్కడ ఉందా? దా, కార్ అక్కడ ఉందా? వచ్చేసి మా విన్ను నాతోనే ఉన్నాడు, జున్నేమో ఇక్కడ కూర్చున్నాడు, అమ్మ వాళ్ళు వచ్చేసి వెనకాల కూర్చున్నారు అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట. సో ఇక్కడ స్టేజ్ అయితే ముందట ఉంది. టైం వచ్చేసి 8 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. డిన్నర్ అయిపోయింది ఇక్కడ. జున్ను విన్ను ఆమె తింటారు, ఏం తింటారు, ఓన్లీ పాపర్ తింటున్నారు. ఓకే, ఇద్దరు పాపర్లు తిన్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి మేమైతే ఇంకా టైం అయితే 9:42 అవుతుంది. బయట అయితే మ్యూజిక్ సౌండ్స్ ఇంకా స్టేజ్ నడుస్తున్నాయి. భరతనాట్యం చేస్తాను ఇక్కడ, జున్ను భరతనాట్యం చేస్తాను. విన్ను జున్ను ఇద్దరు చేస్తాను భరతనాట్యాలు. ఆడ మ్యూజిక్ వచ్చిన కొద్ది ఇద్దరు భరతనాట్యం చేస్తున్నారు. అయిపోయింది ఫైనల్గా, బయటకు వెళ్ళిపోతున్నాను ఇంకా. చలో జున్ను ఇంటికి వద్దాం. రాత్రి 10:50 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 11 అవుతుంది. నౌ గోయింగ్ టు హోమ్. సరే పెద్దపల్లి నుండి స్టార్ట్ అవుతున్నాం. ఇంటికారికి ఏ టైం అయితే చూడాలి. ఇంకా రాత్రి 11 గంటలకి కంచెలు బయలుదేరుతున్నాం. ఇంకా పెద్దపల్లి నుంచి వెళ్ళి వెనకాల అందరూ ఎక్కినారా, ఉన్నారా, వాళ్ళు మిస్ అయిపోతున్నారా? జున్ను ఉన్నారా? రాత్రి 12 గంటలక 11 అవుతుంది. పెద్దపల్లి నుంచి బయలుదేరాము. రోడ్ల మీద అయితే ట్రాఫిక్ ఏం లేదు. ప్రజెంట్ అయితే 12 గంటలకు ఇంటికి వచ్చేసాము. రాత్రి 12 గంటలకి టైం చూసారు కదా. ఇప్పుడు జున్నాను పడుకున్నాడు. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. ఈ వచ్చే దారిలో ఇప్పటికి మాకు 2 చెక్ పోస్టులలో
మమ్మల్ని పోలీసులు ఆపారు. సో చెక్ చేశారు, అంటే డబ్బులు ఏమైనా తీసుకెళ్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కనుక క్యారీ అయ్యవద్దు కనుక, డబ్బులు క్యారీ చేస్తే పట్టుకుంటారు కనుక అన్నైతే చెక్ చేసి పంపించారు. సో అయితే ఫైనల్గా ఇది ఇంటికి ఏరుకున్నాం. ప్రజెంట్ అయితే మార్నింగ్ అంటే ఈవినింగ్ మేము పోయింది యాక్చువల్గా 5:30 ఆ టైంలో వెళ్తే రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చేసాము. ఈ విధంగా జరిగిందనమాట ఫంక్షన్ రిసెప్షన్ అన్ని కూడా. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసే ఉంది, పోస్ట్ చేసే ఉంది, అని ఉంది కదా. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్.